హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీహరి. అన్నమయ్య జిల్లా రాజంపేట రాయచోటి రహదారి మార్గంలో పాలెం రూట్లోని ఈ కంపోస్ట్ యార్డు పక్కనే జీవిస్తున్న ఈ యానాదులు జీవితాలు దుర్భరమైన స్థితిలో ఉన్నాయి. దానిపై ఈరోజు సుమన్ టీవీ ప్రత్యేక కథనం. అంకయ్య స్వామి అంటే బతుకుదీరు లేక ఈ కంపోర్ట్లు వచ్చి పేరుకుంటాను. మాకు ఏ బతుకుదీరులు, ఒక మేకలు లేవు, ఒక పొట్టేళ్ళు లేవు, ఒక ఆవులు లేవు, దొనపోతులు లేదు. అంటే ఊరి మీద సరుకు అనేది వచ్చేది ఏరుకొని బతుకుతాను. 7 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మీరు ఈ కంపోర్ట్ కారించి, ఈ కంపోర్ట్ లో నుంచి ఈ దిబ్బలు పడిన కారించి ఇక్కడనే ఉన్నాం మేము. అంటే ఆ కంపోస్ట్ పడినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. అంటే అక్కడ తీసుకుని ఏదైనా చెత్త చెదారాలు ఏరుకొని బతుకుతాను. అది మళ్ళా రాజంపేటకు పోయి అమ్ముకునేది. అంటే మీరు ఇంత కొండ ప్రాంతంలో ఉన్నారు, ఇంకా అటు పక్కన ఏమి నివసించడానికి ఏమి లేవా? ఏం లేదు మాకు ఇక్కడ. ఇంత మరి అది ఒక పనికి పోయేలా అడగం లేదు, ఒక ఏమీ లేదు. ఏదంటే ఇదే బతుకుదీరు మాకు, ఇదే బతుకుదీరు. మీరంటే మరి మీ పిల్లలకు వాళ్ళు చదువుకునేదానికి పిల్లలు చదువుకునే దానికైనా కానీ మాకు ఎవరు ఆధారం రమ్మని చెప్పమని మాకేమి లేదు. ఒక దావు చెప్పలే, ఫ్రీగానే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మీ యానాదులు అంతా? చెప్పేదానికి చెప్పలేను, నేను చెప్పలేను. చాలా మంది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఏడు మటుకు ఇన్ని గుడిసెలే ఒక 20 అట్లా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు స్కూల్కి పోవాలంటే వాళ్ళు స్కూల్కే పోవట్లేదా? పోవటంలే, స్కూల్కి పోవడంలే. కానీ మాకు స్కూల్ అనేది పిల్లకాయలకి అనేది సిపిలే మాకు. ఇప్పుడు మీకు స్టోర్ బియ్యం ఏదైనా గవర్నమెంట్ బియ్యం ఇస్తారు, బోనపల్లి ఇస్తారు మాకు. ఆడు చేసుకునేది అడ. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు పాములు గిట్ట ఏదన్నా వస్తే అంతే మా బతుకు చేయలేదు. పిల్లలకైతే స్కూల్ లేదు. స్కూల్ పంపించచ్చు కదా వాళ్ళని, ఏదన్నా చేర్పించి. మనకి ఏ కూలికి పెట్టాం. ఇంతటి పరిశుభ్రంగా లేకుండా వాళ్ళని చూస్తే ఏదన్నా పరిస్థితి, వాళ్ళకి ఏదన్నా వస్తే ఏమిటి పరిస్థితి? బతుకుతాను మేము. ఏం చేయమంటారు? ఎంతమంది మా పిల్లలు? నలుగురు పిల్లలు. నువ్వేం పని చేస్తావమ్మా? అదే పైన చెత్తల పని, డబ్బాయిలో అయ్యి ఏరుకునేది, 150 రూపాయలు తెచ్చుకునేది, పిల్లకాయలను కాచుకొని తాగుతుంటాం. పిల్లలు అంటే స్టోర్ బియ్యం, ఓటు కార్డు ఏమి కావాలి? ఏమీ లేదు. ఇప్పుడు మీకు ఏం కావాలా? మాకు బియ్యం కార్డు కావాలా, ఆధార్ కార్డు కావాలా, అంటే నివసించేదానికి స్థలాలు వచ్చేదానికి స్థలాలు కావాలా. ఏమి లేవు సార్ మాకు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీకు ఏదన్నా ఆసుపత్రి సూదులు కానీ, మాతలు కానీ, నర్సులు కానీ, ఆశా వర్కర్లు కానీ ఎవరు రారా? ఎవరు రారు సార్. మీకు ఏదన్నా పాలెం పోవాలంటే మీరే వెళ్ళాలి. మేమే పోతాం. మీరు ఇంత కొండ ప్రాంతం, ఇంత ఎత్తు ప్రాంతంలో ఎంత నివసిస్తాను, మీకు ఏదన్నా పోయి ఏదన్నా మీ ఎవరన్నా ఎమ్మెల్యే గారిని ఎవరన్నా అడిగితే మీరు సాయం చేస్తారు కదా? ఎవరు అంత మాత్రం పోయే వాళ్ళని చూడు, ఎంత చిన్న పిల్లలు వాళ్ళు. వాళ్ళని స్కూల్కి పంపించి మంచి భవిష్యత్తు ఉంది కదా. మీలాగే వాళ్ళని కూడా చేస్తే ఎలా? మీకైతే ఆధార్ కార్డు, ఓటు, రేషన్ కార్డు ఏమీ లేవు. మీకైతే మీకు ఇవి వస్తే మీకు మంచి భవిష్యత్తు రావాలని మీరు కోరుకుంటాను. మీ పేరు? రాములమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మేము దెబ్బలు పెట్టినా కానీ ఇక్కడే ఉన్నాం. మీరు యానాదులంతా అక్కడే ఉన్నాం. ఎంతమంది ఉంటారు ఇక్కడంతా? ఇక్కడ ఉండేది బాగా ఎంతమంది అన్ని ఒక 20 కుటుంబాలు? 20 కుటుంబాలు. వీళ్ళ స్కూల్కి ఏం లేవు మీకు? ఏం లేదు. ఆధార్ కార్డులు, ఓటు ఆధార్ కార్డులు కూడా లేవు, రేషన్ కార్డులు లేవు, బ్యాంక్ అకౌంట్లు లేవు, ఏమి లేవు సార్. మీరు ఇక్కడే నివసిస్తున్నారు. 3 ఆడ కంపోస్ట్ చెత్త చెదారి మీద విషసర్పాలు అన్నీ తిరుగుతా, పాములు ఇంకెక్కడ మీకు నివసించేదానికి ఏం లేదా? ఏం లేదు సార్. వీళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించేది ఏం లేదా? ఏం లేదు. ఇక్కడ అన్ని ఎక్కడ ఏం లేవు. బయట టౌన్ లేక చూసారుగా. ఇప్పుడు వీళ్ళు ఆ కంపోస్ట్ యార్డ్లో ఉన్న చెత్త సేకరించి వాళ్ళ వచ్చిన ఎంతో ఒక 100-150 రూపాయలు అది అమ్ముకొని ఈ కుటుంబాలను అనేది వీళ్ళు జీవితాన్ని సాగిస్తున్నారు. వీళ్ళకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా వీళ్ళ జీవితాలు మారలేదని చూస్తుంటేనే తెలిసిపోతుంది. వీళ్ళని ఏ ఒక్క నాయకుడు కానీ వీళ్ళని చూసిన పాపాన పోలేదని వీళ్ళు కన్నీటి పరిమితం అవుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్న ఈ యానాదుల జీవితాలు మారట్లేదు. ఈ చంటి బిడ్డలను వేసుకొని వీళ్ళు జీవిస్తున్న ఈ ప్రదేశాలు ఎంతో దుర్భరమైన స్థితిలో ఉన్నాయి. విషసర్పాలు, జంతువులు తిరిగే ఈ ప్రాంతాలలో ఈ కంపోస్ట్ యార్డు, నిత్యం కంపోస్ట్ యార్డు, ఎక్కడ రాజంపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్త అంతా ఇక్కడే, ఈ కంపోస్ట్ యార్డ్ ఇక్కడే ఉంటుంది.
వీటి పక్కనే వీళ్ళు నివసిస్తున్నారంటే వీళ్ళు సాహసోపేతమైన చర్య అనుకుని మనం చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, వీళ్ళకు ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయా లేదా, ఏమి చేసుకొని వీళ్ళు జీవిస్తున్నారు అనేది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీళ్ళ జీవితాలు, ఈ పసిపిల్లల జీవితాలు భవిష్యత్తుకు పునాదులు వేస్తారని మనం ఆశిద్దాం.